ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోని డొనాల్డ్ ట్రంప్ ఎందుకని అమెరికాకు ఒక బందీగా తీసుకెళ్లారు, ఆయన మీద ఉన్నటువంటి నేరాలేంటి, అమెరికాకు ఎందుకని ఆగ్రహాన్ని కల్పించింది? అమెరికా సంతోషంగా లేకపోతే ఆంక్షలు వేస్తారా? అమెరికాకి నచ్చినట్టుగా ఉండకపోతే బంధిస్తారా, లేకపోతే దాడులు జరుగుతాయా? ఇలాంటి క్వశ్చన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకని వినిపిస్తున్నాయి? యాక్చువల్గా వెనిజువేలాలో ఏం జరిగింది? ట్రంప్కి ఎందుకంత కోపం వచ్చింది? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో వెనిజువేలా అమెరికాకి చాలా దగ్గరలో ఉన్నటువంటి కంట్రీ, అందులో కూడా ఇది నార్త్ సౌత్ అని ఉన్నప్పటికీ కూడా అంత కోపం రావడానికి, అందులోనూ అటాక్ చేసి మరీ తీసుకెళ్ళిపోవడం, ఒక బందీగా తీసుకెళ్లడం, అప్పటికి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కూడా నేను చేసిన తప్పేమీ లేదు అని ఆయన చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆ కోర్టులో ఏం జరుగుతుంది అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంత కోపం ఎందుకు వచ్చింది ట్రంప్కి? కవిత గారు, అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. ఈ మధ్య కాలంలో జరిగిన డెవలప్మెంట్స్, ప్రపంచ జియో పాలిటిక్స్ చూసుకున్నట్టయితే వెనిజువేలా అధ్యక్షుడు మన నికోలస్ మదురాను తీసుకెళ్ళడం 3rd జనవరి, జస్ట్ ఒక 4 days బ్యాక్ తీసుకెళ్ళడం జరిగింది. అది ఎందుకు తీసుకెళ్ళాడు, దానిలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినట్టయితే వెనిజువేలా అనేది దాదాపు 32nd బిగ్గెస్ట్ కంట్రీ అండి. అది ప్రపంచంలో మొత్తము 200 దేశాలను తీసుకున్నట్టయితే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇన్ లాటిన్ అమెరికా బట్ ఆల్సో ఇన్ ద వరల్డ్ వరల్డ్ అండి. 32nd అంటే మీరు ఆలోచించండి, 200 కంట్రీస్లలో 32nd పొజిషన్లో ఉన్నదంటే అది పెద్ద దేశం, అది ఏరియా సైజ్ చూసుకుని. ఇంకొకటి ఏంటంటే కవిత గారు, మన పాకిస్తాన్ కానివ్వండి, నైజీరియా కానివ్వండి, నైజీరియా కూడా ఆఫ్రికా దేశంలో అతి ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం. దాదాపు 235 మిలియన్ల జనాభాలు అక్కడ ఉన్నారు. పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ పాపులేషన్. పాకిస్తాన్ ఏరియా సైజు, నైజీరియా ఏరియా సైజు చూసుకుంటే కూడా దాంతో వెనిజువేలాతో కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జర్మనీ ఒక దేశం, అది దాదాపు 3rd లార్జెస్ట్ ఎకానమీ, మనం 4th లార్జెస్ట్ ఎకానమీ మనం అనుకుంటుంటాం. జర్మనీను ఫ్రాన్స్ ఆ రెండింటిని కలిపితే ఎంతైతే ఏరియా అవుతుందో దట్ ఈజ్ ఈక్వల్ టు వెనిజువేలా అండి. అంటే ఏరియా పరంగా మనం అర్థం చేసుకోవడానికి ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్ అండి. పాపులేషన్ పరంగా దాదాపుగా ఒక 3 కోట్లు, ఆల్మోస్ట్ 3 crore పీపుల్ అక్కడ ఉన్నారండి. 28 మిలియన్ పీపుల్ అని మనం చెప్పుకుంటాం. సో పాపులేషన్ పరంగా కూడా దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో పాపులేషన్ తీసుకుంటే కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ అండి. సో ఇట్లా ఉన్నప్పుడు దానిలో ఇంకొకటి ఏంటంటే ఆయిల్ రిసోర్సెస్. ఇప్పుడు ఆయిల్ అనేది ప్రతి ఒక్క దేశానికి అవసరం అండి. ఆయిల్ రిసోర్స్ని తీసుకున్నట్టయితే వెనిజువేలా హ్యాస్ గాట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ దాన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. ఇప్పుడు వెనిజువేలా, ఇప్పుడు మనకు OPEC కంట్రీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని ఒక కార్టెల్ ఉంది. ఆ కార్టెల్లో ఈ ఆయిల్ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా దానిలో మెంబర్స్, వాళ్ళు మనకు ఇంటర్నేషనల్ ప్రైసెస్లో డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు చూసినట్టయితే ప్రైసెస్ అరౌండ్ $70 మధ్యలో స్టెబిలైజ్ అయిపోయింది. కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంటుంది, కానీ ఆ రేంజ్లో మనకు స్టెబిలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే, అంటే ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్న దేశం అది ప్రపంచంలో. తర్వాత రెండోది ఏంటంటే, ట్రంప్ గారి యొక్క అక్యుజేషన్స్, ఈ మదూరో మీద అక్యుజేషన్ ఏంటంటే ఆయన డ్రగ్ లార్డ్గా, నార్కటిక్స్, డ్రగ్స్, ఇట్లాంటి ఇల్లిసిట్ డ్రగ్స్ని అక్కడ పెంచి పోషించి అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి యూత్ను దెబ్బతీస్తున్నాడు అనేది ఆయన యొక్క మెయిన్ అక్యుజేషన్ అండి. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, మనకు ఆయిల్ రిసోర్స్లో తీసుకున్నట్టయితే అమెరికా కంటే కూడా, రష్యా కంటే కూడా ఎక్కువ మొత్తంలో ఆయిల్ రిసోర్సెస్ దాదాపు 800 సంవత్సరాల పాటుగా, ఇప్పుడు వచ్చే 800 సంవత్సరాల పాటు మనం ఆయిల్ను ఎక్స్ప్లాయిట్ చేసుకున్న, మనం దాన్ని యూజ్ చేసుకున్నా కూడా, అంటే ప్రొడ్యూస్ చేసినా కూడా తరగనటువంటి రిసోర్సెస్ అక్కడ ఉన్నాయండి. అరౌండ్ ఎస్టిమేషన్ ప్రకారంగా మోర్ దెన్ 14 trillion వర్త్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయిల్ రిసోర్సెస్ ఆ కంట్రీలో ఉన్నాయి. సో ఇక్కడ అంటే ఆయిల్ దాని యొక్క ఈ వెనిజులాని మనం ఆక్రయించుకున్నట్టయినా, లేకపోతే వెనిజులా మీద మనం కంట్రోల్ తెచ్చుకున్నట్టయితే
ఈ ఆయిల్ను మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఒక మెయిన్ పాయింట్. రెండోది ఏంటంటే మాకు సెక్యూరిటీ దెబ్బపడుతుంది, మా యూత్ దెబ్బతినిపోతున్నారు, మా యూత్ అందరూ ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఎట్లాంటి ప్రొడక్టివిటీ కానీ ఎట్లాంటి ఒక విజన్ మిషన్ ఒక ఆబ్జెక్టివ్ లేకుండా పక్కదోవ పడిపోతున్నారు అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడని ఆయన యొక్క వర్షన్ అది. సో ముఖ్యమైన వర్షన్ అంటే ఏంటంటే కవిత గారు ఆయిల్ అన్నమాట. ఆయిల్ అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ రిసోర్సెస్. అది జనరల్గా అమెరికా యొక్క చరిత్రను మనం తీసుకున్నట్టయితే దాదాపు 155 సంవత్సరాల నుండి అంటే 1871 నుండి ఇప్పటి వరకు 2026 వరకు కూడా అమెరికా ఒక దేశం లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్గా మిగిలిపోయింది. ఆ లార్జెస్ట్ ఎకనామీగా ఉన్నప్పుడు మీరు లార్జెస్ట్ అయినంత మాత్రాన మీరు ద వరల్డ్ పోలీస్ మ్యాన్ లాగానో వరల్డ్ లీడర్ లాగానో వరల్డ్ డిక్టేటర్ లాగానో పెత్తనం చెలాయించి అందరినీ నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే నేను మేము కట్ చేస్తాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి విధించడానికి ఏం లేదు. సో అదొక సావరిన్ దేశము. వెనిజులా కూడా ఒక సావరిన్ దేశం అండి. ఒక సావరిన్ దేశం ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ 1945 మనం తీసుకున్నట్టయితే యుఎన్ డిక్లరేషన్ తీసుకుంటే అన్ని దేశాలు కూడా ఈక్వల్. అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, పాపులేషన్లో పవర్ఫుల్ కావచ్చు, లేకపోతే ఎకనామీలో పవర్ఫుల్ కావచ్చు, డజంట్ మ్యాటర్. మనకు నావరు, తువాలు లాంటి దేశాలు, మొనాకో, ఈ మన వాటికన్ సిటీ ఇట్లాంటి చిన్న చిన్న దేశాలు కూడా అవి సావరిన్ కంట్రీస్. సో సావరిన్ కంట్రీస్ను ఒక సావరిన్ కంట్రీ ఇంకొక సావరిన్ కంట్రీకి వెళ్ళి దాడి చేసి ఆ యొక్క అధ్యక్షుని భార్యను తీసుకొని రావడం అనేది పెద్ద తప్పది. కాకపోతే యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది అనేది యునైటెడ్ నేషన్స్కి అయితే తెలుసు కదా, ఇలాంటి అటాక్ జరిగింది అనేది చూస్తూ ఉన్నారు కదా. చూడండి, యునైటెడ్ నేషన్స్ అంటే కవిత గారు ఇప్పుడు దాదాపు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇంటర్నేషనల్ బాడీ. అది మనకు వరల్డ్ వార్ II జరిగిన తర్వాత మన 1945లో బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్, వరల్డ్ బ్యాంకు, IMF ఫార్మేషన్స్, తర్వాత అప్పటి నుండి October 24, 1945 నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు మీరు చూసుకోవచ్చు నియర్లీ 80 years ఓల్డ్ ఇన్స్టిట్యూషను. దాంట్లో ఏది యునైటెడ్ నేషన్స్ అంటే ఎవరు? మళ్ళీ అమెరికానే. ఎందుకు అమెరికా అవుతుందంటే ఇప్పుడు మనకు వీటో పవర్ కంట్రీస్ ఉన్నాయండి. వీటో చేయడానికి అంటే మనకు ఒక రకమైన రూల్ చేయడానికి ఒక 5 కంట్రీస్కి మాత్రమే దాదాపు 194 కంట్రీస్ దాంట్లో మెంబర్షిప్ ఉంటే దాంట్లో 5 కంట్రీస్కి మాత్రమే వీటో పవర్ ఉన్నారు, అధికారం ఉంది. అంటే ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ డెసిషన్ మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కూడా వీటో పవర్ అనేది 5 కంట్రీస్. ఎవరండి వాళ్ళు? అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్సు, UK. దాంట్లో ఈ 5 దేశాలలో ఎక్కువగా పవర్ఫుల్ దాన్ని ఏమంటారు ఓటింగ్ రైట్స్ కావచ్చు, లేకపోతే కాంట్రిబ్యూషన్స్ కావచ్చు. మొత్తం డామినెన్స్ ఎవరిది ఉందంటే 17% అమెరికాది ఒకటే ఉందండి. సో 17% ఉన్నప్పుడు మిగతా కంట్రీస్ అన్నీ 2% కూడా లేవు. 2%, 3% లేని కంట్రీస్ ఈ 5 కంట్రీస్లో అమెరికా ఒకదానికే 17% ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఏది చెప్తే అది ఫైనల్ అనమాట. సో అలాంటప్పుడు యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ అమెరికా అన్నట్టు. సో ఇలాంటి సందర్భంలో అమెరికా ఏది చేసినా నడుస్తుంది. అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా నడుస్తుందనే ఉద్దేశంతో దుందుడుకు నిర్ణయాలతోని నడుచుకుంటూ వస్తుంది. చాలా సందర్భాలు ఇప్పుడు ట్రంప్ గారు ప్రెసిడెంట్గా అయ్యి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, రెండోసారి ప్రెసిడెంట్ అయ్యి. ఇప్పుడు బై 20th January 2026లో 1 year, ఫస్ట్ 1 year సెకండ్ టర్మ్లో కంప్లీట్ అయిపోతుంది. 1 year కూడా కాలేదు. అంతకంటే చాలామంది ప్రెసిడెంట్స్ ఉన్నారు. 47th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఇప్పుడు 45th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా ఉండే ఆయన. సో ఇలా మనకు ఒబామా టైంలో కానివ్వండి, లేకపోతే మన బుష్ టైంలో కానివ్వండి, బైడెన్ టైంలో కానివ్వండి, ఇంకా రకరకాల రోనాల్డ్ రీగన్ టైంలో కానివ్వండి, ఇట్లా రకరకాల సందర్భాలలో అమెరికా అనేది ప్రపంచ రాజకీయాల్లో డామినేట్ చేసుకుంటూ వచ్చింది. సో ఇది కొత్త విషయం కాదు. మీరు చెప్పిన 17% ఎలా ఇస్తారు అమెరికాకి? ఎలా వచ్చింది? ఏ కేటగిరీస్ ఉన్నాయి, క్రైటీరియా? అది ఎలా ఉంటుందంటే కవిత గారు, ఇప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అంటే ఇప్పుడు మనకు ఫైనాన్షియల్గా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అనమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు మొత్తం మీద ఎక్కడైనా ఎయిడ్ ఇచ్చినా కూడా మనకు డెవలప్మెంట్ ఎయిడ్ అని, లేకపోతే హ్యూమనిటేరియన్ ఎయిడ్ అని, రకరకాలుగా ఫైనాన్షియల్ ఎయిడ్ అని చెప్పి ఇస్తూ ఉంటారు కదా. అట్లా వాళ్ళకి రిసోర్సెస్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు మనకు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో మనకు మేజర్ షేర్ హోల్డరు, మైనర్ షేర్ హోల్డర్స్ అని ఉంటారు కదా. మేజర్ షేర్ హోల్డరే డామినెంట్ డెసిషన్ మేకర్గా అయిపోతాడు కదా. ఒక కంపెనీలో 100 కోట్లు ఉన్నదనుకోండి, 100 కోట్లలో 50 కోట్లు పెట్టిన ఆయననే ఫైనల్ అథారిటీ అయిపోతుంది. మిగతా 50 కోట్లు లేకపోతే 49 కోట్లు మిగతా చిన్న వాళ్ళందరూ 2 కోట్లు కొంతమంది కాంట్రిబ్యూట్ చేయొచ్చు, 5 కోట్లు కొంతమంది చేయొచ్చు. వాళ్ళదంతా పెద్ద డెసిషన్ మేకింగ్లో అంత పవర్ ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఇదే జరిగిందనమాట. యునైటెడ్ నేషన్స్లో ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్లో ఎక్కువ ఓటింగ్, దాన్ని బట్టి ఇప్పుడు మనకు 17%
కాంట్రిబ్యూషన్ వీళ్ళు ఉంది కాబట్టి 17% ఆఫ్ ద ఓటింగ్ పవర్ వీళ్ళ చేతిలో ఉండిపోతుంది అనమాట. సో అది మనకి ఇప్పుడు ఎన్నో విషయాలలో ఇప్పుడు దాదాపు 80 ఇయర్స్ నుండి యునైటెడ్ నేషన్స్ చరిత్ర మనం తీసుకున్నట్టయితే కవిత గారు ఎన్నో విషయాలలో అప్పుడప్పుడు మనకి వీటో ఓటింగ్ పవర్స్ను యూజ్ చేసుకోవడము వాళ్ళకు ఫేవర్గానే అది జరుపుకుంటూ వచ్చిందనమాట. సో దాంట్లో భాగంగా అది ఒక వాళ్ళకి ధీమా అనమాట, వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ మా చేతిలో ఉంది అనేది ఒక పాయింట్. ఇండియా కూడా దాదాపు ఒక 20-25 ఇయర్స్ నుండి వీటోలో మనకు బాగా ఉండాలి. ఎందుకంటే మనం లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇలాంటప్పుడు మనకు వీటో పవర్ లేకుండా అమెరికా ఎంత ఉందండి, మన దేశ పాపులేషన్ తీసుకున్నట్టయితే 1/3 పాపులేషన్ కూడా లేదు. మన దగ్గర 145 కోట్లు ఉంటే అక్కడ కనీసం మనకు 30-33 కోట్ల జనాభా కూడా లేదు అక్కడ. సో అటువంటిప్పుడు అమెరికాకి అంత పవర్ ఉంది. ఎకనామీ పరంగా మనకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు. మన దగ్గర నియర్లీ 4.2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 31 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు. ఆ విషయంలో పర్వాలేదు. కానీ మొత్తం మీద చూసుకున్నట్టయితే అమెరికా ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఇండియా అండి. సో ఇప్పుడు వైశాల్యంగా చూసుకున్నట్టయితే మనం ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే కూడా రష్యా ఈజ్ ఆల్మోస్ట్ 2 times బిగ్గర్ దాన్ అమెరికా. అంటే దాదాపు 9.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అమెరికా అయితే 17.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ రష్యా ఒకటే అండి. సో రష్యాతో పోల్చుకున్న రష్యాకి వీటో పవర్ ఉంది. కానీ రష్యా ఇప్పుడు ముగ్గురు కంట్రీస్ ఇప్పుడు మనము 5 కంట్రీస్లలో ముగ్గురు ఏదైతే ఎవరున్నారు, అమెరికా ఉంది, యూకే ఉంది, తర్వాత ఫ్రాన్స్ ఉంది. ఆ 3 కంట్రీస్ ఒకే తాటి మీద నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే ఇప్పుడు చైనా ఉంది, రష్యా ఉంది. వాళ్ళు ఈ 2 కంట్రీస్ అపోజ్ చేసినా కూడా వాళ్ళ ముగ్గురు వల్ల వాళ్ళకు మొత్తం వీటో పవర్లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది జరుపుకుంటూ వస్తుంది. అది యునైటెడ్ నేషన్లో జరిగినటువంటి విషయం. అదే యొక్క ధీమాలో ట్రంప్ గారు ఒక 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 చట్టం కూడా ఉందండి. అంటే అది ఎప్పుడో చాలా సంవత్సరాల కింద చేసినటువంటి చట్టం అది. ఆ చట్టాన్ని ఆసరగా తీసుకొని ట్రంప్ గారు ప్రస్తుతము ఇప్పుడు ఈ నికోలస్ మదురాను అరెస్ట్ చేసి న్యూయార్క్ తీసుకురావడం జరిగిందండి. ఒకవేళ ఆ చట్టం లేకపోతే ఇప్పుడు మనకు యునైటెడ్ నేషన్స్ చట్టం ఏం చెప్తుందంటే దానిలో ఉన్న మెంబర్స్ కంట్రీస్ అన్నీ కూడా సమానమే. ఒక సావరింటీ అంటే సార్వభౌమాధికారం అంటాం మనం. సార్వభౌమాధికారం అంటే మనము మన యొక్క ఇండిపెండెంట్గా మన లీడరు, మనం ఎలక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలని రూల్ చేసుకునేటువంటి అధికారము మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది పవర్ అనమాట. వేరే వాళ్ళు మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించి వేరే వాళ్ళు మీరు ఇలా చెయ్యి, అలా చేయకపోతే నేను ఇలా చేస్తానని చెప్పడానికి లేదు. సో దాన్ని అంటే యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ను పక్కకు పెట్టేసి ఏదో చిన్న చిన్న లాస్ ఉన్నాయి అక్కడ యుఎస్లో. ఆ లాస్ ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఆ లాస్ ఏం చెప్తాయంటే ఇప్పుడు సపోజ్ మీకు డ్రగ్ మాఫియా కానీ, నార్కటిక్స్ మాఫియా కానీ, కొకాయిన్, ఇట్లా రకరకాల అంటే మనకు లాటిన్ అమెరికా నుండి బ్రెజిల్ అట్లాంటి దేశాల నుండి మనకు ఎక్కువ శాతంగా ఇట్లాంటి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇండియాకు కూడా మనకు ఏదో రకంగా కొలంబియా నుండి కావచ్చు, లేకపోతే నైజీరియా నుండి కావచ్చు, ఇలా జరుపుకుంటూ వస్తున్నాయి. అలానే ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ట్రంప్ గారు మా యువత దెబ్బతినిపోతుంది, మా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోతుంది, మా హ్యూమన్ రిసోర్సెస్ దెబ్బతినిపోతున్నాయి. సో దీనివల్ల మేము ఈ యాక్షన్ తీసుకుంటున్నాము అని సపోర్ట్ చేసుకోవడానికి ఆయనే ఆ యొక్క లాను యూజ్ చేసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు అక్కడ పాయింట్ ఏం జరుగుతుంది, నేను అక్కడ ఆయిల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ఆయిల్ అది అని చెప్పలేడు కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మా సెక్యూరిటీని, మా దేశ యొక్క సెక్యూరిటీని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము ఈ చర్య తీసుకున్నామని చెప్పి ఆయన సపోర్ట్ చేసుకుంటున్నాడు. సో అది జరిగిందండి. అంటే ఇక్కడ నికోలస్ మదురా అనే వ్యక్తి ఆయనే యుగో చావేజ్ తర్వాత 2013లో పవర్లోకి వచ్చాడండి. దాదాపు ఇప్పుడు మనము ఓవరాల్ చూసుకున్నట్లయితే ఒక 13 ఇయర్స్ నుండి ఆయన రూల్లో ఉన్నాడు. సో 13 ఇయర్స్ నుండి రూల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కమ్యూనిస్టు ఫిలాసఫరు, అంటే కమ్యూనిస్ట్ బిలీవరు, అంటే కమ్యూనిస్టు సోషలిజం బేస్ చేసుకొని కంట్రీని రూల్ చేస్తున్నటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కవిత గారు ఈ క్యాపిటలిస్టులకు అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్యూర్లీ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన క్యాపిటలిస్ట్ ఆటోమేటిక్గా. సో ఈజ్ వన్ ఆఫ్ ద కార్పొరేట్ లీడర్స్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రెసిడెంట్ ఆల్సో. ఇంత మనకు 47 ప్రెసిడెంట్స్ మనం తీసుకుంటే కూడా అంత పెద్ద రిచ్ ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఎవరు మనకు కనిపించకపోవచ్చు. సో క్యాపిటలిస్టుకు కమ్యూనిస్టులకు ఎప్పుడు పడదండి. సో అమెరికా అనేది క్యాపిటలిస్ట్ కంట్రీగా వండుకుంటూ వచ్చింది. 155 సంవత్సరాల నుండి మనం హిస్టరీని చూసుకున్నట్టయితే క్యాపిటలిస్టిక్ ఎకానమీగా వండుకుంటూ వచ్చింది. కాబట్టి ఇట్లాంటి సోషలిస్టిక్ ఎకానమీస్ కానీ, కమ్యూనిస్ట్ బేస్డ్ ఎకానమీస్ కానీ వాళ్లకు మింగుడు పడదన్నమాట.
సో దాంట్లో భాగంగానే ఇప్పుడు క్యూబా ఉంది అనుకోండి. క్యూబా కూడా ముందు నుండి కమ్యూనిస్ట్ కంట్రీ, అది ఫిడెల్ కాస్ట్రో నుండి మొదలుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి లీడర్ వరకు కూడా, డయాజ్ వరకు కూడా అది కమ్యూనిస్ట్ కంట్రీ. ఇప్పుడు మనకు చైనా కూడా సోషలిస్టుకు, అది ఇప్పుడు కంప్లీట్గా చైనా యొక్క రూపురేఖలు మారిపోయకుండా వచ్చాయి. బేసికల్గా మనం మావో జెడాంగ్ టైం నుండి తీసుకున్నట్టయితే అది కూడా ఒక సోషలిస్టిక్ కంట్రీ, లేకపోతే కమ్యూనిస్ట్ బేస్డ్ ఎకానమీ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా అంటే కమ్యూనిజము బేస్ చేసుకొని నడిపించేటువంటి ఆర్థిక వ్యవస్థల్లో క్యాపిటలిస్టులకు నచ్చదు. సో ఆటోమేటిక్గా ట్రంప్ గారి కూడా ఆ సీక్వెన్స్, ఆ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో, వెనిజులా నుండి వచ్చినటువంటి ఈక్వేషను ఆయనకు మింగుడు పడలేదన్నమాట. సో ఈ కారణాల వల్ల ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన వెనిజులాను అటాక్ చేసుకుంటూ రావడము, వెనిజులాను నేను ఇది చేస్తాను అది చేస్తాను బెదిరించడము, చివరికి ఏదైతే అన్నాడో అది చేసుకుంటూ వచ్చాడు అనమాట. సో దీని తర్వాత క్యూబా ఉంది, కొలంబియా ఉంది, మెక్సికో ఉంది. ఈ 3 దేశాల పని చెప్పినట్టు వినకపోతే మీ మీద కూడా అటాక్ చేస్తామనేది ఒక డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చేశారు కదా. అవునండి. ఇప్పుడు కొలంబియాని తీసుకున్నట్టయితే, కొలంబియా కూడా ఇప్పుడు మనకు ఎక్కువ శాతము మీకు డ్రగ్ హిస్టరీని తీసుకున్నట్టయితే దాదాపు ఈ లాటిన్ అమెరికా, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా బ్రెజిల్ కావచ్చు, లేకపోతే లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఎక్కువ దేశాలలో కొలంబియా అనేది చాలా చిన్న దేశం అండి. ఇట్లాంటి దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈజీ వేలో మనీ మేక్ చేయడానికి వాళ్ళు దే ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ఈ కొకాయిన్ కానీ, తర్వాత ఇట్లాంటి డ్రగ్స్, తర్వాత నార్కటిక్స్ను బేస్ చేసుకొని ఇండియన్ హెంప్, గంజాయి లాంటి వాటిని గ్రో చేసుకుంటూ వాటిని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ దే ఆర్ మేకింగ్ మనీ అనమాట. సో అది మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ గుస్తావో పాత్రో అనే అతను కూడా ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే గుస్తావ్ను కూడా ఇప్పుడు కొలంబియన్ ప్రెసిడెంట్ను కూడా ఒక సందర్భంలో ట్రంప్ గారు చెప్పారు, నెక్స్ట్ నీకు ఇదే గది పడుతుంది అని చెప్పానంటే ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్ననే, ఈ మధ్య కాలంలో ఒక 2 days బ్యాక్ ఏమో. నేను సిద్ధంగా ఉన్నాను, నీ గురించి నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు వచ్చి తీసుకెళ్తే తీసుకెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది నా పరిస్థితి ఏంటనేది. నువ్వు నికోలస్ మదురాను తీసుకుపోయినంత ఈజీ కాదు, నాకు ఇక్కడ పీపుల్ సపోర్ట్ ఉంది, నా పీపుల్ నేను ఏ రకంగా చేస్తానని నీకు తెలియదు. సో కాబట్టి ఒకసారి నన్ను టచ్ చేసి చూడు, నేను వెయిట్ చేస్తున్నాను నీ కొరకు అని చెప్పి ఆయన బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా కవిత గారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ కంట్రీ అయినా కూడా నేను నాది తప్పు అని చెప్పుకోదు, ఏదైనా కూడా వాళ్ళు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కామన్. సో నికోలస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ జరిగే విషయం ఏంటంటే, ఒకవేళ అమెరికన్ అధ్యక్షుడు అంటే వేరే దేశానికి వెళ్ళి ఆ దేశం మీద యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు, ఇప్పుడు ఇంతకుముందు మనం రాజరికంలో దండయాత్ర అని చెప్పి ఇప్పుడు మొఘళ్ళు వాడు వచ్చాడు మన దగ్గరికి, బాబర్ కానీ లేకపోతే వీళ్ళందరూ అక్బరు, ఔరంగజేబు వీళ్ళందరూ వచ్చారు. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ అక్కడిక్కడ నుండి వచ్చినటువంటి వ్యక్తులు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి రాజులను చీలి వాళ్ళను డివైడ్ చేసి మనల్ని ఆక్రమించుకొని వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు రూల్ చేశారు. సో అలా చేయడానికి లేదు కదా. ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో మనకు యునైటెడ్ నేషన్స్ ఎందుకు ఉంది అని అంటే, ఒక దేశాన్ని యొక్క సావరింటిని ప్రొటెక్ట్ చేయడానికి ఆ యొక్క బాడీ ఉంది. ఆ బాడీకి లీడర్ నువ్వే, మెయిన్ లీడర్ నువ్వే తప్పు చేసినాక ఇంకా వేరే వాళ్ళు ఎందుకు తప్పు చేయకుంటుంటారు. ఇప్పుడు మనకు ఇలాంటి, ఇప్పుడు సపోజ్ పుటిన్ గారు ఉన్నారు, వ్లాడిమిర్ పుటిన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అవును, నేను దీన్ని ఆక్రమించేసుకుంటాను, యుక్రెయిన్ నేను ఆక్రమించుకుంటాను ఆయన చెప్తుండొచ్చు, లేకపోతే ఇండియా కూడా చెప్తుండొచ్చు నేను పాకిస్తాన్ ఆక్రమించుకుంటా అని చెప్పి. పాకిస్తాన్ నా ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియా 1947 కంటే ముందు. సో కాబట్టి నేను పాకిస్తాన్ ఆక్రమించుకుంటాను, ఇటు బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటాను, ఇలాంటి చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక లెసన్, మనం ఏమంటారు దాన్ని, ఒక ప్రెసిడెంట్ మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్టు అయిపోతుంది. అంటే అది వాళ్ళు అది చేశారు కాబట్టి అదొక మోడల్, ఆ కంట్రీ చేసింది మేమెందుకు చేయకూడదు అని ఒక ప్రెసిడెంట్ను ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అది తప్పు ప్రెసిడెంట్ యాక్చువల్గా. ఆ ప్రెసిడెంట్ అనేది వాళ్ళు పెట్టకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. గ్లోబల్ పాలిటిక్స్లో స్టెబిలిటీని కానీ, మన సేఫ్టీని కానీ, మనకు ఒక సెక్యూరిటీని కానీ మనం ఎస్టాబ్లిష్ చేసి ఒక పద్ధతి ప్రకారం శాంతియుతంగా మనం ప్రపంచాన్ని నడిపించడానికి ఈ చర్యలు చాలా చాలా అవసరం. ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, సరే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనకు నికోలస్ను ఎందుకు తీసుకెళ్ళాడు, నికోలస్ యొక్క హిస్టరీ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, నికోలస్ మీద రకరకాల అలిగేషన్స్, రకరకాల స్టోరీస్ ఉన్నాయండి. దాంట్లో మనకు ఇంట్రెస్ట్ ఆఫ్ టైము అంత డీటెయిల్గా డిస్కస్ చేసుకోకుండా ఇంకొక విషయం నేను చెప్పడము ఇంపార్టెంట్ ఈ సందర్భంలో. ఇప్పుడు ఆయన పవర్లోకి ఎప్పుడు వచ్చాడు, 2013లో వచ్చాడని మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం. 2013 నుండి 16 మధ్యన ఒక 3 years పాటు $5.2 బిలియన్ వర్త్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ని
స్విట్జర్లాండ్కు తరలించడం జరిగింది. అంటే 113 టన్నుల బంగారాన్ని వెనిజులా నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయింది. బ్యాంకుల్లో ఉన్నాయి. అవును, స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉన్నాయి. అంటే అది అది దట్ ఇట్ సెల్ఫ్ అన్ ఇండికేషన్. ఇప్పుడు సపోజ్ మధుర పవర్లోకి వచ్చిన వెంటనే ఆ టైంలో నుండి ఒక 3 years పాటుగా అంత పెద్ద మొత్తంలో కూడా ఇప్పుడు ఆ గోల్డ్ను మీరు మన ఇప్పుడున్న ప్రస్తుత క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఇండియన్ రూపీస్లో అరౌండ్ 46,000 crores రూపీస్ అయిపోతుంది అనమాట. అంత పెద్ద అమౌంట్ని అది మొత్తం మధుర జీవితకాలం రోజుకు కొన్ని 100 కోట్ల రూపాయలు తిన్నా కూడా ఆయనకు పెద్ద ఏం అది కాదనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కరప్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలా క్రియేట్ చేశాడు. తర్వాత ఇప్పుడు పీపుల్ వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూసర్, మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్ అని చెప్పి అనుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ కొనుక్కోవడానికి వెనిజులా ప్రజలు కారకాస్లో కానివ్వండి, కారకాస్ అనేది దాని దేశ రాజధాని, అక్కడ కానివ్వండి చిన్న చిన్న టౌన్స్లో కానివ్వండి కొన్ని కిలోమీటర్ల కొద్దీ కొన్ని మీటర్ల కొద్దీ వాళ్ళు క్యూలు కడుతున్నారు పెట్రోల్ తీసుకోవడానికి. నిత్యావసర సరుకులు లేకుండా అయిపోయినాయి. సో ఆ పరిస్థితి అంటే ప్రజలు చీకట్లోకి త్రోయబడ్డారనమాట. సో ఇలాంటివి జరుపుకుంటూ వచ్చాయి. అంటే ఇట్లాంటి ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఫెడరల్ కాస్ట్లో ఉన్నాడు అనుకోండి, ఫెడరల్ కాస్ట్లో కానీ కొంతమంది కమ్యూనిస్ట్ లీడర్లు మన దగ్గర జ్యోతి బసు వెస్ట్ బెంగాల్లో కానీ కొంతమంది నిజాయితీ ఉన్నటువంటి లీడర్స్ ఏం చేశారంటే మాకంటే ప్రజలు ఎక్కువ, సో ఏది చేసినా కూడా మేము ప్రజల కొరకు చేయాలి అని చెప్పి చేసిన నిజాయితీ లీడర్స్ కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఫిలాసఫీలో కూడా అదే చెప్తాడండి. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే మనము 2 క్లాసెస్ ఉంటాయి దీనిలో. ఒకటి ఏంటంటే ఇండస్ట్రీ క్లాసు, వర్కింగ్ క్లాసు, వాళ్ళు పనిచేసే వ్యక్తులు. ఇంకోటి బిజినెస్ క్లాసు, రూలింగ్ క్లాసు. ఈ రూలింగ్ క్లాసు వర్కింగ్ క్లాసును ఎప్పుడూ ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటుంది. ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఈ వర్కింగ్ క్లాస్ అనేది వాళ్ళకి తిరుగుబాటు చేస్తారు. ఏదో ఒక సందర్భంలో ఆ తిరుగుబాటు అనేది వాళ్ళకు ఒక మొత్తం మార్పును తీసుకొస్తుందని చెప్పి ఆయన ఫిలాసఫీ, దాని ఎవల్యూషన్ అని చెప్పి అంటాము. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో భాగంగా ఇదంతా సిద్ధాంతాన్ని అనే లాంగ్ టైం ఎగో అండి 1848 ఆ రేంజ్లో చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కవిత గారు, ఏ యాక్షన్ అయినా కూడా దానికి ఇమీడియట్ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. మన ఎస్ చెప్పినా నో చెప్పినా కూడా దానికి ఒక రకమైన రిపర్కషన్స్ అనేది ఫలితాలు అనేది జరుపుకుంటూ వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క మనకు నికోలస్ మధుర విషయంలో కూడా అది జరిగిందన్నమాట. అంటే ఆయన దాదాపు 13 సంవత్సరాల పైనుండి రూల్ చేస్తున్నప్పుడు ఎన్నో అవకతవకలు జరుపుకుంటూ వచ్చాయి. ఒకవేళ ప్రజల యొక్క మేలు, ప్రజల యొక్క సంక్షేమాన్ని అతను చూసుకుంటూ వచ్చి ఉన్నట్టయితే ఈరోజు దాదాపు మొన్న డెమోన్స్ట్రేషన్ కూడా జరిగాయి. ఆ డెమోన్స్ట్రేషన్ మొన్న ఒక 2-3 days బ్యాక్ మాకు నికోలస్ మధురాను విడిచిపెట్టండి, మా ప్రెసిడెంట్ కాబట్టి మా దేశాన్ని మాకు పంపించండి, లెట్ హిమ్ రూల్ అండ్ వీఆర్ హ్యాపీ విత్ హిమ్ అని చెప్పి కొద్దిమంది మాత్రమే డెమోన్స్ట్రేట్ చేశారు. ఎక్కువ మంది డెమోన్స్ట్రేషన్ చేసి ప్రజలు అమెరికా మీద ప్రెషర్ తీసుకొచ్చినట్టయితే హీ వుడ్ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ లీడర్. సో కాబట్టి ఈ ఆల్సో గాట్ సమ్ ఫ్లాస్ అండి. సో దానివల్ల ఇలాంటివన్నీ జరుపుకుంటూ వచ్చాయండి. ఇక్కడ మనకి ఫస్ట్ వెనిజులా కనిపించింది, ఆ తర్వాత 3 కంట్రీలకు వార్నింగ్ ఇచ్చారు. అదే టైంలో భారతదేశానికి సంబంధించి ఇంకో కీలకమైనటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు, నన్ను ఎలా సంతోష పెట్టాలో ఆయన చూస్తున్నారు. ఒకవేళ రష్యా నుంచి ఇలాగే మీరు చమురు కొనుగోలు చేస్తూ ఉంటే మేము టారిఫ్లు పెంచుతాం, ఆ విషయం కూడా మీకు తెలుసు, అందుకే మా దగ్గరకు వచ్చి లాబింగ్లు చేస్తున్నారు. అంటే నచ్చకపోతే దాడులు చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని బందీలుగా తీసుకెళ్ళిపోతారు, సంతోషంగా లేకపోతే టారిఫ్లు పెంచుతారా? ఇదేనా ట్రంప్ కావచ్చు, లేకుంటే అమెరికాలో ఉన్నటువంటి విధానం, ఆ స్టాండర్డ్ అనేది ఇంతేనా అనేటువంటి ఒక వాదన కూడా ఉంది కదా. అదేనండి కవిత గారు, ఇప్పుడు మనకు తెలుగులో ఒక సామెత చెప్తారు, మీరు వడ్డించేవాడు మనవాడైతే మీరు ఎక్కడ ఏ కార్నర్లో కూర్చున్నా కూడా మీకు పడే వస్తువులన్నీ పడే ఆహార పదార్థాలన్నీ మీకు వస్తాయని చెప్పి. ఇప్పుడు మనకేం జరుగుకుంటూ వస్తుందంటే మనం ఇంతకుముందు కూడా కొన్ని విషయాలలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అంటే ఆయిల్ మనము భారతదేశము రష్యా నుండి పర్చేజ్ చేసినప్పుడు మనకు అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి మనం చూసుకున్నాం ఇంతకుముందు. మనం ఎందుకు పర్చేజ్ చేస్తున్నాం, అక్కడ దాదాపు 38% ఆఫ్ ద టోటల్ ఆయిల్ అనేది మనము రష్యా నుండి పర్చేజ్ చేస్తున్నాం. అలా పర్చేజ్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం రూపీలో పే చేస్తున్నాం వాళ్ళకి, రెండోది ఏంటంటే సబ్సిడైజ్ రేట్లో, ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ కాకుండా దానికంటే తక్కువ రేట్లో మనం వాళ్ళకి పే చేస్తున్నాం. ఈ 2 అడ్వాంటేజ్లతోనే మనం పర్చేజ్ చేస్తున్నాం. ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకు చైనా కూడా పర్చేజ్ చేస్తుంది, దాదాపు 49-50% ఆఫ్ ద టోటల్ ఆయిల్ మన రష్యా నుండి చైనా పర్చేజ్ చేస్తుంది. మనకంటే 11% వాళ్ళు ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదంటే దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్. ఎందుకు ప్రాబ్లమ్స్ అంటే అమెరికా అనేది పెద్ద దేశమైనా పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా కూడా చైనాను ఏకదాటిగా నీకు నిలబెట్టి నువ్వు ఇది చెయ్యి, ఇది చేయకపోతే నేను ఇది చేస్తా అని చెప్పి బెదిరించేంత ధైర్యం అమెరికాకు లేదు.
సో కాబట్టి చైనా ఈజ్ రైజింగ్, చైనా ఈజ్ గోయింగ్ టు బి #1 ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో అక్కడ ధైర్యం చేయలేకపోయింది, మనం మనం మాత్రం మెతకగా మనం కనిపిస్తున్నామా, కొంచెం మెత్తగా ఉన్నాము, మనం కొంచెము మామూలుగా ఎందుకు వాళ్ళతో వెళ్తున్న మన గొడవ ఎందుకు, అగ్రెసివ్ గా కనిపించట్లేదు. అగ్రెసివ్గా మనం కనిపించట్లేదు. కాబట్టి వాళ్ళు మన డెమోక్రటిక్ కంట్రీ, అదేమో ఆటోక్రటిక్ కంట్రీ. అది కాకపోతే ఇది డిక్టటేరియల్ రెజిమ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే సోషలిస్టిక్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు మన షీ జిన్పింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మన దగ్గర ప్రైమ్ మినిస్టర్లు మారారు. మనకు వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అయినప్పటి నుండి మనకు కొద్దిమంది ప్రైమ్ మినిస్టర్ మారాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల కంట్రీస్లో లీడర్షిప్ మారుకుంటూ వచ్చింది. అక్కడ మాత్రం ఒకడే వండుకుంటూ వచ్చాడు. సో దట్ షోస్ అనమాట. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే కవిత గారు, ఇప్పుడు మనకి ఇలాంటి స్టోరీలు కూడా వస్తున్నాయి. మోడీని కూడా అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్తాము అని చెప్పి ఈ వాదన ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే వెనిజులా మీద ట్రంప్ ఎలా అయితే అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని పట్టుకెళ్ళిపోయాడో, మనం కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం పట్టుకురావచ్చు కదా అనేది ఒక ఓవైసీ దగ్గర నుంచి వచ్చినటువంటి మాట. అది అది అంటే ఆ విషయంలో ఇప్పుడు మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కవిత గారు, ఇప్పుడు ఒకవేళ మన అది భారతదేశం అనేది వెనిజులాకు భారతదేశానికి కంపారిజన్ లేదు అసలు. యాక్చువల్గా భారతదేశం ఇస్ ద 4th పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అది పెద్ద దేశం అని కూడా చెప్పుకున్నాం. ఇట్లాంటి దేశం లీడర్ని నరేంద్ర మోడీ గారి లాంటి వాళ్ళను ఆయన అరెస్ట్ చేయడమో లేకపోతే మన దేశం నుండి కిడ్నాప్ చేసి తీసుకోవడం అనేది చాలా పెద్ద దెబ్బ. అది మొత్తం ప్రపంచ జియో పాలిటిక్స్ కూడా పెద్ద దెబ్బ అనమాట. అది జరగని విషయం. అంటే ఇక్కడ మనకు స్పెక్యులేషన్స్ ఇలా వినబడుతుంటాయి, రకరకాల పీపుల్ రకరకాల యాంగిల్లో మనం మాట్లాడుతుంటారు. ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్ ఏంటంటే కవిత గారు, మనము ఈ అమెరికా చేసినటువంటి ఇంపోజిషన్స్, ఆ షరతులు ఏదైతే ఉంటాయో, కండిషన్స్ ఏదైతే ఉంటాయో, ఆ కండిషన్స్లో కొంచెం మనం బెండ్ అయ్యాం. ఆ బెండ్ ఎందుకు అయ్యామనేది కూడా మనము డీటెయిల్గా చర్చించుకోవచ్చు. అది మనకు ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే కవిత గారు, మనకు వాళ్ళు 25% నుండి 50% టారిఫ్ పెంచినప్పుడుగా, అది దాదాపు మనకు లాస్ట్ ఇయర్ మే నుండి నవంబర్ మధ్యన తీసుకున్నట్టయితే మన యొక్క ఎక్స్పోర్ట్స్ అమెరికాకు మనము $80 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం చేసేవాళ్ళం. అది మనం వాళ్ళకు ఇంపోర్టు అక్కడ నుండి ఎంత చేసుకున్నామంటే 41 బిలియన్స్ చేసుకునేవాళ్ళం. అంటే 86 బిలియన్లు అంటే మనకు వాళ్ళకు $45 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ మనకు ఉంది. ఏం జరిగింది ఈ మధ్యకాలంలో మే నుండి నవంబర్ మధ్యన అంటే మన ఎక్స్పోర్ట్స్ ఒక 21% ఎక్స్పోర్ట్స్ పడిపోయాయండి. సో ఇట్లా కొన్ని రకరకాలుగా మనకు నష్టం జరిగింది ఎకనామికల్గా. జరిగినప్పుడు ఆయన ఏం కండిషన్ పెడుతున్నాడు, ఆయిల్ను అక్కడ కొనడం తగ్గించు లేకపోతే మానేయి. సో మనం తగ్గిద్దాము అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింపు జరిగింది. అది జరిగినప్పుడు అది మిగతా ప్రపంచ దేశాలు కానీ మన దగ్గర ఉన్న అపోజిషన్ లీడర్స్, ఇప్పుడు మల్లికార్జున్ ఖార్గే లాంటి వాళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నారు కదా, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు బెండ్ అయిపోయారు, మీరు తల ఊపుతున్నారు, ఏమంటే అది ట్రంప్ ఏదంటే అది మీరు తల ఊపుతున్నారు, తల ఉంచారని చెప్పి అట్లాంటి అలిగేషన్స్ జరిగాయి ఈ మధ్యకాలం 1-2 days బ్యాక్. సో ఇట్లాంటి జరుపుకుంటూ వస్తాయి. అంటే మీరు ఎందుకు బెండ్ అయ్యారు అసలు? యాక్చువల్గా భారతదేశం యొక్క ప్రజలు మీ మీద నమ్మకంతో మీకు ఓటేసి మిమ్మల్ని నాయకునిగా పెట్టుకున్నప్పుడు భారతదేశ ప్రజల యొక్క సంక్షేమాలని, వాళ్ళ యొక్క గర్వాన్ని, వాళ్ళ ప్రైడ్ను మీరు ప్రొటెక్ట్ చేయాలి. సో అలా మీరు బెండ్ అయినారంటే యు ఆర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అనే పాయింట్ అక్కడ తీసుకొస్తున్నారు అనమాట. అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే కవిత గారు, ఈ గ్లోబల్ పాలిటిక్స్లో పీపుల్ ఏదేది మాట్లాడినా కూడా మనం బెండ్ కావాల్సిన అవసరం లేదు. అమెరికాకు బెండ్ అవుతుంటే ఏమవుతుంది, అక్కడ ఒక దగ్గర మనం బెండ్ అవుతున్నామంటే ఇంకొకరికి మనం హామ్ చేస్తున్నట్లు లెక్క. ఎవరికి హామ్ చేస్తున్నాము? మనకు దీర్ఘకాల మిత్రుడు ఎవరైతే ఉన్నారో రష్యా, ఆ దీర్ఘకాల మిత్రునికి మనము ఒక అవకాశం ఇస్తున్నాము. అంటే ఇండియాను కూడా మనం నమ్మలేము అని చెప్పి పుటిన్ అనుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అక్కడ. పుటిన్ గారు మొన్ననే వచ్చారు, మనకు దాదాపు 1 month బ్యాక్ మన ఇండియాకి వచ్చాడు. ఆయన ఇండియాకి వచ్చి మనకు వాళ్ళకు సత్సంబాలు ఉన్నాయి. ఒక పెద్ద దేశము, భారతదేశం లాంటి పెద్ద దేశము రష్యాకు సపోర్ట్గా ఉన్న ధైర్యం అనేది రష్యా కూడా ఉందండి, పుటిన్ కూడా ఉంది. అలాంటప్పుడు అలాంటి ధైర్యాన్ని మనం చెడగొట్టేసి ఇప్పుడు మనము అమెరికాకు మీరు చెప్పినట్టు చేస్తున్నామనంటే పాయింట్ ఎక్కడ వస్తుంది? వీళ్ళతో మనకు ఉన్న మిత్ర సంబంధాలు అనేది కట్ అయిపోతున్నాయి, దూరం పెరిగిపోతుంది, అందుకని పోతుంది. సో అది జరగడం అనేది మన యొక్క దేశ యొక్క ఇమేజ్ని చూసుకున్నా, మన చరిత్రను తీసుకున్నా కూడా, ఇప్పుడున్నటువంటి కరెంట్ కండిషన్స్ తీసుకున్నా కూడా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎట్లాంటి గడ్డు పరిస్థితి వచ్చినా కూడా మేము అన్న మాట ప్రకారంగా నడుస్తాము, మేము చెప్పిన మాట మీద మేము నిలబడతాము అనేది మనం చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి.
ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని డెవలప్మెంట్స్ మళ్ళీ ఫర్దర్గా వస్తాయో చూద్దాం, మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి